గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నింగ్స్ విత్ కిరణ్. సో ప్రతి శనివారం నాడు మనమైతే రీడింగ్ యాక్టివిటీని అయితే చూస్తున్నాము. సో రీడింగ్ యాక్టివిటీ వల్ల లాభాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పెల్లింగ్స్ మనం నేర్చుకోవచ్చు. రెండోది ఏంటంటే ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తాం ఇంగ్లీష్లో మనం అది నేర్చుకోవచ్చు అండి. సో లేట్ ఎందుకు, చూసేద్దాం పదండి. ప్రతిరోజు శనివారం అయితే మనం రీడింగ్ యాక్టివిటీ అయితే చూస్తున్నాం. సో ఈరోజు రీడింగ్ యాక్టివిటీ చూద్దాం. August 10th లాస్ట్ డేట్ టు సబ్మిట్ సర్ ఫార్మ్స్ or SIR forms. The Hindu Bureau, Hyderabad. The Election Commission of India, ECI, has announced another extension of deadline for the enumeration phase in the current ongoing special intensive revision of electoral rolls in Telangana up to August 10th. So Election Commission of India సర్ వెరిఫికేషన్ జరుగుతుంది కదండి. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో అదైతే డేట్ అయితే ఎక్స్టెన్షన్ అయిందని చెప్తున్నారు. నెక్స్ట్, ద డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అఫీషియల్లీ బిగాన్ ఆన్ June 25th ఇన్ తెలంగాణ విత్ అన్ ఇనిషియల్ డెడ్లైన్ అప్ టు July 24th. Midway through, an extension was announced for the enumeration phase up to August 3rd. సో యాక్చువల్గా ఏంటంటే జూన్ అయితే డోర్ టు డోర్ ఏది మన ఎన్యూమరేషన్ ఫామ్స్ అంటే సర్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి June 25th నుంచి స్టార్ట్ అయిందండి. అండ్ July 24th వరకు ఉండింది. మళ్ళీ ఏం చేశారంటే మధ్యలో ఒకసారి August 3rd వరకు అనౌన్స్ చేశారు. ఇప్పుడు మన August 10th వరకు అనౌన్స్మెంట్ అయితే అయ్యింది అని చెప్తున్నారు. సో ఇది. సో ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నానంటే ఒక మన న్యూస్ పేపర్ తీసుకుంటున్నాను. సో న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లోంచి ఒక చిన్న పారాగ్రాఫ్ని తీసుకొని నేనైతే ఇలా రీడింగ్ యాక్టివిటీ అనేది పెడుతున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా పారాగ్రాఫ్లో న్యూస్ పేపర్లో ఎలా వస్తాయి, ఆ సెంటెన్సెస్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో హోప్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ అండ్ ఇది నేర్చుకుంటారు. మీరు గట్టిగా చదవండి అండి, ఏం పర్లేదు. రీడింగ్ యాక్టివిటీ ఏదైనా సరే గట్టిగా చదవాలి. గట్టిగా చదివితేనే మనకు వస్తుంది. మీకు నచ్చలేదు ఇది రీడింగ్ యాక్టివిటీ, ఒక చిన్న స్టోరీ బుక్స్ తీసుకోండి. స్టోరీ బుక్ తీసుకొని చదువుకోండి. మీ పిల్లల దగ్గర బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్లో ఒక చిన్న స్టోరీ బుక్స్ ఏది ఒకసారి నోట్స్ చెక్ చేస్తున్నట్టు కొంచెం యాక్ట్ చేయండి. సో యాక్ట్ చేసి ఒక చిన్న స్టోరీ బుక్ని చదవండి. అర్థం కాకపోతే ఏం లేదండి, వాళ్ళని ఇది ఏమంటారు బేటా అని చెప్పేసి అడగండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు రావాల్సింది ఇంగ్లీష్. దట్స్ ఆల్. ఓకే అండి. సో అది రేపు మార్నింగ్ వర్డ్ ఆఫ్ ద డేలో కలుద్దాం. గుడ్ నైట్ ఎవ్రీవన్.